వ్యాపారస్తులే కానీ వాళ్లకు అసౌకర్యం కలగకుండా ఏక పన్ను విధానం అది ప్రభుత్వ ఆదాయం ప్రధానంగా కాకుండా పన్ను లోపభీష్టంగా ఉండకుండా పన్నును సరళీకృతం చేయాలనే ఒక భావనతోని జిఎస్టీ పన్ను విధానాన్ని అమలు చేయడం దొరుకుతుందని చెప్పేది పేర్కొనడం జరిగిందో వాస్తవంగా అమలుకు వచ్చే వరకు ఏదైతే ఉన్నదో సామాన్య ప్రజానికంపై భారం పడే విధంగా ఇలా వస్త్ర వ్యాపారులు వాస్తవంగా ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు మీరు ఉత్పత్తికి సంబంధించి ఉత్పత్తి స్థాయిలో వీళ్ళ యాభై కానీ ఇతర ముడి సరుకుపై మీరు పన్ను వేసిన అభ్యంతరం లేదు. మీకు కావలసినటువంటి ఒక రాబడిని మీరు రాబట్టుకోవచ్చు. కానీ వీళ్ళ రిటైల్ స్థాయిలో పన్ను వేయడంతో ఏదైతుందో వీళ్ళ వస్త్ర వ్యాపారులే కాకుండా వినియోగదారులపై కూడా అధికంగా భారం పడి వ్యాపారస్తులు దెబ్బతినే విధంగా వినియోగదారులపై కూడా ఆర్థికంగా భారం పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రిటైల్ స్థాయిలో విధించేటటువంటి యొక్క జిఎస్టీ పన్ను విధానాన్ని రద్దు చేయాలని చెప్పని ఇలా కేంద్ర స్థాయిలో ఈ 3 దినాలు 27, 28, 29 3 దినాలు సమ్మె చేపట్టడం ఇలా మొత్తం వస్త్ర వ్యాపారాన్ని బంద్ చేసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లు అంతటా కూడా ఏదైతున్నదో వీళ్ళు బంద్ నిర్వహింపజేసి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేయడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి జిఎస్టీ పన్ను విధానం ఏదైతుందో ప్రభుత్వాలు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ప్రధానం కాకుండా పన్ను వసూల్లో మీరు సరళీకృతం చేసుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ ప్రభుత్వం లక్ష్యం ఏదైతుందో రాబడి పెంచుకోవడానికి కొరికే జిఎస్టీ పన్ను విధానాన్ని అమలు చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు పెట్రోల్ డీజిల్ పై వాస్తవంగా జిఎస్టీ పన్ను విధిస్తే 28% పరిమితం కావాల్సి వస్తుంది.